వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మంత్రి రామలింగారెడ్డి రాజీనామాతో కర్ణాటక పాలిటిక్స్ లో హీట్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపైన స్పందించారు కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్. రామలింగారెడ్డి మాకు అత్యంత సన్నిహిత మిత్రుడన్నారు డికే. ఆయన సీనియర్ లీడర్ తో కలిసి మాట్లాడి పరిష్కరిస్తామంటూ కూడా డికే క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్రామాల్లో విస్తృతంగా తిరగడం సాధ్యం కాదంటున్నారు ముఖ్యమంత్రి. వేరే మంత్రిత్వ శాఖ కావాలని కోరారంటూ కూడా డీకే స్పందించారు. అసంతృప్తితోనే రామలింగారెడ్డి రాజీనామా అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రాధాన్యత లేనటువంటి పోర్టుఫోలియో పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా కర్ణాటక రాజకీయాల్లో ప్రచారం సాగుతుంది. అయితే కేబినెట్ లో శాఖల కేటాయింపు మాత్రం రచ్చ సాగుతున్నటువంటి నేపథ్యంలో రామలింగారెడ్డి రాజీనామా మాత్రం కర్ణాటకలో అసంతృప్తిని, కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముసలాన్ని బయట పెట్టినటువంటి పరిస్థితి. అయితే రాజీనామా పైన కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ స్పందించారు. ఇందుకు ఆయన ఏమన్నారో ఓసారి చూద్దాం. ಸೀನಿಯರ್ ಲೀಡರ್ ಅವರು ಪಾಪ ಹಳ್ಳಿಲೆಲ್ಲ ಹೋಗಿ ನಾನು ಕೆಲಸ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ, ಬೇರೆ ಯಾವ್ದಾದ್ರು ಒಂದು ಕೊಡಿ ಅನ್ನೋದು ಒಂದು ಅವ್ರ ಅಭಿಲಾಷೆ ಇದೆ. ಅವ್ರ ಚರ್ಚೆ ಮಾಡಿ ಸಾರ್ಟ್ ಔಟ್ ಮಾಡ್ತೀನಿ. ನಥಿಂಗ್ ಟು ವರಿ. ಈಸ್ ಎ ಗ್ರೇಟ್ ಫ್ರೆಂಡ್. ವಿ ಆರ್ ವೆರಿ ಕ್ಲೋಸೆಸ್ಟ್ ಫ್ರೆಂಡ್ ಅಮಾಂಗ್ ದಿ ಕ್ಯಾಬಿನೆಟ್. ವಿ ಸಾರ್ಟ್ ಔಟ್ ದಟ್. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. రామలింగారెడ్డి రాజీనామా, రామలింగారెడ్డి మాకు అత్యంత ఆప్తుడు అనేటువంటి ఇష్యూతో డీకే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? బుజ్జగింపులు మొదలయ్యేనా? అసంతృప్తిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం స్టార్ట్ అయింది అనుకోవచ్చా? పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేత, ప్రస్తుతం మంత్రిగా ఉన్న రామలింగారెడ్డి కేవలం 2 రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేయడం కర్ణాటక రాజకీయాల్లో ఒక కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీలో మొదలైందనే ఒక చర్చ మొదలైంది. అయితే ఇక్కడ ప్రధానంగా రామలింగారెడ్డి రాజీనామాపై డీకే స్పందించారు. డీకే ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు. రామలింగారెడ్డి మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, నాకు కూడా అత్యంత సన్నిహితుడు, అందులో ఎలాంటి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్, కాంగ్రెస్ పార్టీకి ఎన్నో అత్యున్నత సేవలు చేసిన ఘనత రామలింగారెడ్డికి దక్కుతుంది. ఆయనతో కూర్చొని మాట్లాడతాం, మాకు ఎలాంటి సమస్య లేదు. ఆయన వయసు రీత్యా గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఉంది అనే కోణంలో ఆయన చెప్పాడైతే అది మాకు పెద్ద సమస్య కాదు, దాన్ని మేము పరిష్కరించుకుంటాం, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం, దీనిపైన ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ డీకే స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ ప్రధానంగా జయనగర్ లేఅవుట్ లో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి బెంగళూరు నగర శాఖ అభివృద్ధిని కోరుకున్నారు. బెంగళూరు నగరాభివృద్ధి శాఖను కోరుకున్నారు. అయితే ఆ శాఖను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనతో కృష్ణ బైరేగౌడకు మంత్రి పదవి కేటాయించారు. అయితే ఇక్కడ బెంగళూరు లేఅవుట్ సుదీర్ఘకాలం బెంగళూరు పట్టణంలోనే రాజకీయాలు చేసిన రామలింగారెడ్డి ఆ శాఖను కోరడం, ఆయనకు ఆ శాఖ ఇవ్వకుండా నీటిపారుదల శాఖ ఇవ్వడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. అసంతృప్తితో ఆయన రాజీనామా చేసేది కూడా స్పష్టమైన సమాచారం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఆయన దాదాపు చాలా మంది ముఖ్యమంత్రుల కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. సీనియర్ నాయకుడు, జయనగర్ లేఅవుట్ నుంచి 7 సార్లు గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత సిద్ధరామయ్య కేబినెట్ లో ఆయన నేరుగా రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. గత రవాణా శాఖలో ఉన్న ఇష్యూస్ ఏదైతే మహాలక్ష్మి పథకం కింద బస్సు ప్రయాణం లాంటి విషయాలపైన ఆయన మదనపడిన నేపథ్యం కూడా గతంలో చూసాం. తన వయసు భయపడింది, తన కుమార్తె రాజకీయాల్లోకి వచ్చింది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయింది. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాలపైన అంచనా వేస్తున్నా ఆయన తనకున్న వయసు రీత్యా తాను బెంగళూరు పట్టణంలో బెంగళూరు నగరాభివృద్ధి శాఖ కోరుకున్నట్టు కూడా ఆయన స్పష్టమైన సమాచారం చెప్పారు. అయితే వీటి అన్నిటిపైన డీకే స్పందించారు. కూర్చొని మాట్లాడతాం, అది మాకు పెద్ద సమస్య కాదు, మా సన్నిహితుడు, మా కుటుంబ ఆప్తుడు అంటే ఆయన ప్రకటన చేశారు. అయితే ఇది కాంగ్రెస్ పార్టీలో టీకప్ లో తుఫాన్ లాంటిది. కిరణ్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన డిమాండ్ కు తలొగ్గి మళ్ళీ ఆయన కోరుకున్నటువంటి శాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చా, లేదా వచ్చేటువంటి కేబినెట్ విస్తరణలో ఆ హామీని నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి? ఎలాంటి హామీ రామలింగారెడ్డికి లభించబోతుంది? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా కేబినెట్ లో ఇప్పటికిప్పుడు మంత్రుల మార్పు చేసే అవకాశాలు దాదాపు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక మంత్రి అసంతృప్తితో అలిగారు అనే కోణంలో మరో మంత్రికి ఇచ్చిన శాఖలను తప్పించడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. రాబోయే రోజుల్లో పూర్తి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఎందుకంటే మరో వారం 10 రోజుల్లో డీకే మొత్తం క్యాబినెట్ విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడు మంత్రుల దగ్గర ఒక్కొక్క మంత్రుల దగ్గర 3-4 శాఖలు ఉన్నాయి. ఆ శాఖలను విభజించే సమయంలో నేరుగా రామలింగారెడ్డికి కోరుకున్న శాఖ
కంప్లీట్ గా ఇవ్వకపోయినా బెంగళూరు నగరంలో ఉన్న నాలుగు ఏదైతే ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అని ఈ 4 డివిజన్ 4 ఏరియాల అభివృద్ధిలో కనీసం 2 శాఖలైన రెండు పట్టణాలకు సంబంధించి ఏవైతే ఈ డివిజన్ల ప్రకారం ఏమైనా ఇచ్చే అవకాశాలు కూడా డీకే పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కృష్ణ భారత్ కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో అత్యంత సన్నిహిత కలిగిన వ్యక్తి. ఇక్కడ ప్రధానంగా శాఖల విషయంలో ఉన్న అసంతృప్తి మాత్రమే తప్ప అవి పార్టీ పైన ఉన్న అసంతృప్తి కాదు. నేరుగా కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవికి రాజీనామా చేశారని, ఎక్కడ ఎమ్మెల్యే పదవికి కానీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఇది తమ కుటుంబ సమస్య, తమ పార్టీ సమస్య, తమకున్న సన్నిహితతో ఆ సమస్యను పరిష్కరించుకుంటామంటూ డీకే తేల్చి పారేసిన సంఘటన మనం చూసాం. డీకే నేరుగా స్పందించిన విధానం చూసాం. రాబోయే రోజుల్లో క్యాబినెట్ విస్తరణలో రామలింగారెడ్డి కోరిక తీరే అవకాశాలు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. నేడు మల్లికార్జున ఖర్గే నామినేషన్ కార్యక్రమంలో కూడా కీలక నేతలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో రామలింగారెడ్డి వ్యవహారం కూడా రాహుల్ సున్నితంగా డీల్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీరాజ్. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మంత్రి రామలింగారెడ్డి రాజీనామాతో కర్ణాటక రాజకీయాలు మాత్రం హీట్ పుట్టించినటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. రామలింగారెడ్డి మాకు అత్యంత సన్నిహిత మిత్రుడన్నారు డీకే. ఆయన సీనియర్ లీడర్, కలిసి మాట్లాడి పరిష్కరించుకుంటామంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. గ్రామాల్లో విస్తృతంగా తిరగడం సాధ్యం కాదంటూనే వేరే మంత్రిత్వ శాఖ కావాలని కోరారు అనేది మాత్రం డీకే శివకుమార్ చెప్పినటువంటి స్టేట్మెంట్. అయితే అసంతృప్తితోనే రామలింగారెడ్డి రాజీనామా చేశారు అంటూ కూడా కర్ణాటక వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రాధాన్యత లేనటువంటి శాఖ కేటాయింపు పైన మంత్రి రామలింగారెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కేబినెట్ లో శాఖల కేటాయింపు పైన రచ్చ సాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆయనతో చర్చలు జరుపుతాం, కూర్చొని పరిష్కరించుతాం, మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటాం అనేది మాత్రం డీకే చెప్తున్నటువంటి పైన. ఈ నేపథ్యంలో డీకేతో భేటీ తర్వాత రామలింగారెడ్డి రాజీనామా పైన వెనక్కి తగ్గుతారా లేదా అనేటువంటి చర్చ కూడా మొదలైంది. మొత్తం మీద మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2 రోజులకే ఆయన రాజీనామా చేయడం మాత్రం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తుంది.